దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం వరుస వివాదాలు, కల్తీ లడ్డు దగ్గర నుంచి పరకామణి కేసు, దాని తర్వాత చూస్తే కనుక ఇప్పటికిప్పుడు 50 కేజీల బంగారం మాయం. ఏం జరుగుతుందంటారు అసలు తిరుపతిలో? గడిచిన 5 సంవత్సరాలు అసలు ఏం జరిగింది అనుకోవాలంటారు? అందరికీ నమస్కారం అండి. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, వైఎస్ సుబ్బారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళు ఆ తిరుమలలో పడి దోచుకున్నారు. ఒక్కొక్కటి కల్తీ నెయ్యి చేసి అవి డాల్డా బోల్డా కలిపేసేసి వాళ్ళు సుగంధ వ్యాధి చేసేసి ఆ కల్తీ లడ్డుల్లో కుంభకోణం చేశారు. మళ్ళీ తర్వాత నిన్నగాక మొన్న బంగారం 50 కిలోల బంగారం అది మాయం చేశారు. ఈ రకంగా తిరుమల దైవం కాడ ఈ రకంగా వీళ్ళు దోసుకు తింటున్నారు. వీళ్ళు వైసీపీ నాయకులు ఒక్కొక్కరు ఏమనుకుంటున్నారండి మీరు? వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, అందరికీ మొత్తం దేశవ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి కంటే ఒక పవిత్రత, ఒక ఇది, ఒక సనాతన ధర్మం, ఒక ఇది ఉంది. మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఈ 5 ఏళ్ళు మీరు ఇష్టం తిరుమలలో దోచుకుని నూకారండి. కనీసం భోజనాల దగ్గర కూడా మంచి క్వాలిటీ భోజనం పెట్టాల. ఇవాళ చూడండి భోజనాలు అంత రుచికరంగా, ఎంత బాగున్నాయి, ఎంత అద్భుతంగా చేస్తున్నారు. ఇవాళ అన్నీ కూడా లడ్లు విషయం ఏంది, ఏది కూడా అంత పర్ఫెక్ట్గా, అంత కరెక్ట్గా జరుగుతుంది. మీరు 5 ఏళ్ళు ఏం చేశారండి? ఒక్కొక్కరు దోసుకున్నారు ఇష్టం వచ్చినట్టు. మీ ఇష్టం అంటే మరీ దారుణంగా అసలుకి స్వామివారి బంగారంలో కూడా కక్కుర్తి పడ్డారు అంటే కనుక అసలు ఏం జరిగింది అంటారు? అసలుకి దాంట్లో ఎవరైతే కనుక ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ ఉంటారో అతను కూడా అనుమానాస్పదిగా చనిపోవటం, అది ఎవరైతే ప్రజా సమాచార శాఖకు సంబంధించిన అందులో ఉన్న అధికారి కూడా అనుమానాస్పదంగా చనిపోవటం, ఆయన చనిపోయిన తర్వాత దీని గురించి బయటకు రావటం, అసలు ఎలా చూడాలంటే అసలు ఏం జరుగుతుంది తిరుమలలో? అసలుకి ఈ అనుమాన చేసి తెలియదు ఏం లేదండి. మొత్తం వీళ్ళే, వాళ్ళు ఏమైనా పట్టుబడితే మొత్తం అవన్నీ వెనక మొత్తం వస్తాయి అని చెప్పేసి సావనవుతారు వీళ్ళు. వైసీపీ వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళు ఎంత గోండాయిజమే కండి వాళ్ళు చేసేదంతా రౌడీజం, గోండాయిజం. ఈ తప్పక వైసీపీ వాళ్ళు ఒక్క మంచి పని చేశారని చెప్పండి, ఒక తిరుమల డెవలప్ చేశారని చెప్పండి ఒకటి ఏమన్నా. దేవుడు సొమ్మండి వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. 7 కొండల అన్నందుకు ఏమైందో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. మీరు ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని బాగా శిక్షిస్తాడు. శిక్షణ జరుగుద్ది, కానీ ముందు వెనకనే టైం పట్టుద్ది. అంతేగాని ఏదో ఒక రోజు మీకు శిక్ష గ్యారెంటీగా ఆ దేవదేవుడే మీకు వేస్తాడు. సరే, ఇదంతా ఒక ఎత్తు అనుకుంటే కనుక రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఎవరైతే కనుక అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళని పోలీసులతో కొట్టడం ఏంది, రోడ్ల మీద నడిపించడం ఏంది, అసలు రోడ్ల మీద నడిపించేది ఏంది, ఇది ఎక్కడ సంస్కృతి అంటున్నారు కదా, మరి దానికి ఏం చెబుతారు? ఇదేమన్నా ప్రజాస్వామ్య దేశమా ఏమనుకుంటున్నారండి? ఇది మీరు రౌడీజం చేస్తారా? ఒక గర్భిణీ స్త్రీని ఒక వైసీపీ ఒక పేటిఎం బ్యాచ్ గాడు జనసేన అని చెప్పి చెబుతున్నారు. ఇవన్నీ చెప్తారులేండి. ఇవన్నీ ఏముంది ఇక్కడ చెప్పలా? ఆయన కారు కింద చచ్చిపోతే లేదు లోకేష్ వాళ్ళు పక్కన ఉంటే లోకేష్ వాళ్ళు చంపారు తీసుకొని పోయని చెప్పారు. తీరా చూస్తే జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డాడు. ఇది కూడా అంతే, ఎవరినొకరిని నిలబెట్టేది జనసేన వాళ్ళు, టీడీపీ వాళ్ళు అని చెప్తారు. జనసేన టీడీపీ వాళ్ళు అయితే అక్కడేం పని? అక్కడ ఎందుకు ఉంటారు అసలు? జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు అయితే ఆ చిందులు ఎత్త గుర్తాడా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎగిరి తంతాడా? అతన్ని పట్టుకొని కఠినంగా శిక్షించకూడదా? అయినా కొట్టడం ఏందంటున్నారు కదా. ఎందుకు కొట్టరండి? అసలు చేసిన పని ఏంది? ఎగిరి ఒక గర్భిణీ స్త్రీ తంతాడా? ఏం పని అయ్యి? మాట్లాడితే రక్త తర్పణం, మనుషులకు రక్త తర్పణం అండి. ఎప్పుడో దేవతలకు ఏదో, అమ్మవారి తల్లికి ఏదో మామూలుగా అని కోస్తారు. అది కూడా అక్కడ కొయ్యరండి గుడికాడ. ఆడ తిప్పుకొని వచ్చి బయటికి తీసుకొని పోయి సపరేట్ కోసుకుంటారు. నువ్వు రోడ్డు మీద, పబ్లిక్ ప్రదేశం రోడ్డు మీద మీ జగన్మోహన్ రెడ్డి పెక్సీ కాడ ఒక మేక తలకాయలు భయంకరంగా కత్తులతో నరికి మళ్ళీ ఎగ్గిరి ఒకే ఏటుకు ఒక నరికేసేసి ఆ రక్తంతో మీ జగన్మోహన్ రెడ్డికి రక్త తర్పణం చేస్తారా? ఈ సమాజం ఎక్కడికి పోతుందండి? ఏమైపోతుంది అనుకుంటారు మీరు? ఇంత నీచంగానా, ఇంత నికృష్టంగానా?
పుట్టినరోజులకి ఎవరైనా కేకులు కట్టుకుంటే లేదంటే చేసుకుంటారు. ఆ చంద్రబాబు చూడు ఎవరు అందరూ పాలాభిషేకాలు అవి చేస్తారు. అది పుట్టినరోజుకి వేసుకొని కేక్ కటింగ్ చేసుకుంటారు, జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటారు. అది పద్ధతి ఎక్కడైనా కానీ. ఇదేందంటే పర కోస్తారా? ఎవరిని కోస్తారు మీరు? ఎంతమందిని కోస్తారండి మీరు? అంటే ఇక్కడ మళ్ళీ నిన్న రోజా అంటుంది కదా, జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా హైదరాబాద్లో చేస్తుంది కదా, మేము వస్తే రప్ప అనే సైగలు చేస్తుంది కదా మరి ఆమె నోటికి మాట్లాడడం ఏం తెలియదండి. ఆమె ప్రజలకు ఏం మెసేజ్ పెట్టి పంపిస్తుందండి ఆమె? మళ్ళా మేము వస్తే రప్ప ఇట్లా అంటుందండి. సిగ్నల్ చేసేలా చూపిస్తుంది ఆమె, రప్ప కోస్తామని. ఎవరిని కోస్తావు తల్లి? నువ్వు ఎవరిని కోస్తావమ్మా? నువ్వు ఈ రాష్ట్ర ప్రజలను కోస్తావు నువ్వు రప్ప అని. మీకు ఓట్లు లేకపోతే రాష్ట్ర ప్రజలను వాళ్ళని కోస్తావా? టీడీపీ వాళ్ళని కోస్తావా? జనసేన వాళ్ళని కోస్తావా? బీజేపీ వాళ్ళని కోస్తావా? ఎవరిని కోస్తావమ్మా నువ్వు? రప్ప అసలు ఇది పద్ధతే నీకు? ఆ రోజు చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కూడా నువ్వు మందులు కాల్చుకొని టపాసులు కాల్చుకొని నువ్వు ఎగురుతావు. నువ్వు అసలు నువ్వు మనిషివే, ఆడపడకు పుట్టావు తల్లి నువ్వు. నేను అనుకుంటాను నువ్వు ఆడపడకు పుట్టావని. ఏం మాట్లాడుతావు? ఆడవాళ్ళు అంటే ఏందమ్మా? చేతులు ఎత్తి దండం పెట్టేది తల్లి ఆడమనిషి తల్లితో సమానం. తల్లికి దండం పెట్టాలి. అలాంటి నువ్వు దండం పెట్టుకోవట్లేదు తల్లి. నువ్వు ఈ రాష్ట్ర ప్రజలు చీకొడతావు నిన్ను. అసలు ఏం మాట్లాడతావు? ఏం చేస్తావు? నువ్వు మహిళా లోకంలో పుట్టిన ఒక చీడ పురుగు నువ్వు. ఎందుకని మరి ఈ వైసీపీ నాయకులు అందరూ అటు మహిళా నాయకురాళ్ళు కానీ లేదంటే ఇటు వైసీపీ అధికార ప్రతినిధుల దగ్గర నుంచి వైసీపీ నాయకులు కానీ ఈ రెచ్చగొట్టే ప్రసంగాలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు మరి? వాళ్ళకి అలవాటండి. వాళ్ళు కొట్టేదే సచ్చేది లేదు. ఈ రెచ్చగొట్టి వాళ్ళ కార్యకర్తలకు మనోధైర్యం నిబ్రం చేయడానికి ఈ రకంగా మీరు చేస్తున్నారు. ఎవరిని కొడతారు? ఎవరిని చేస్తారు? ఎవరిని చంపుతారు మీరు? ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఎవరు టీడీపీ కార్యకర్తలు ఎవరు మిమ్మల్ని ఎవరు దడవరు మీ మాటలకి. ఏంది? మీరు అధికారం ఉన్నప్పుడే మేము రోడ్లకు వచ్చి మీరు ఎన్ని కేసులు పెట్టిన అరెస్టులు చేసినా రోడ్డు మీదకి వచ్చి మేము ప్రశ్నించాం. టీడీపీకి ఉన్న దమ్మది, టీడీపీ కార్యకర్తలకు ఉన్న దమ్మది. జనసేన కార్యకర్తలైన టీడీపీ కార్యకర్తలకి రోడ్డు మీద నిలదీస్తారు, మిమ్మల్ని గుడ్డలు ఓడదీసి కొడతారు. అర్థమైంది? గుర్తుపెట్టుకోండి మీరు ఇప్పటికైనా. మీరు రఫా డైలాగులు అవి సినిమాల వరకు బాగుంటాయి, బయట అవి బాగుండవు. మీరు గుర్తుపెట్టుకొని మసులుకోండి ఇక నుంచి అయినా కానీ. ఎందుకంటే వాళ్ళ నాయకుడు కూడా ఎందుకని ఆ మాటను కంట్రోల్ చేయలేకపోతున్నాడు అక్కడ? అసలు వాళ్ళ నాయకుడే ఒక సైకో అండి. వాళ్ళ నాయకుడు ఏమన్నా కరెక్ట్ మనిషి? వాళ్ళ నాయకుడు ఇప్పుడు నాయకుడు చెడ్డవాడైతే కార్యకర్తలు చెడ్డవాళ్ళు అవుతారు. ఇప్పుడు నాయకుడు ఉన్నాడు చంద్రబాబు మంచివాడు. కార్యకర్తలు కూడా ఒక క్రమశిక్షణ ఒక పద్ధతి ప్రకారంగా ఉంటారు, టీడీపీ నాయకులు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ. అసలు ఇక్కడ నాయకుడే గోండా నాయకుడు అండి. వాళ్ళతో మొత్తం వాళ్ళ ఫస్ట్ నుంచి వాళ్ళు ఏంటంటే వాళ్ళు చేసినంత ప్యాకేజ్ నాయకుడు. వాళ్ళ తాత కానీ ముత్తాతలు కానీ మొత్తం ఈ రోజుకి కూడా వాళ్ళంతా ప్యాకేజ్ నాయకులు. సొంత బాబాయిని చంపినోడు ఆయన కూడా మాట్లాడితే ఈ రాష్ట్ర ప్రజలు వస్తారు. ఎందువల్ల అంటారు? అసలు మరి అంత మనస్తత్వంతో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నా సరే జగన్మోహన్ రెడ్డి చిరునవ్వుతో ఎందుకని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు? ఇంకా నాయకుల్ని బయటికి రావట్లేదు ఎందుకు? మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు అనుకోవచ్చు అంటారు? ఆయన ఏముందండి సైకో ఆయన ఇక వాళ్ళ కార్యకర్తలు రెచ్చగొడతా ఉంటాడు. వాళ్ళు రెచ్చిపోతున్నా సైకిల్ చేస్తున్నాడు, ఇంకా రెచ్చిపోంటాడు కొట్టడానికి. మాట్లాడితే కొంతమంది ప్యాచ్ని పిలుచుకుంటాడు. ఎక్కడికి పోయినా కానీ ఇప్పుడు మన గవర్నర్ కాడికి పోయాడు, అక్కడికి కూడా వీళ్ళందరూ బాగుండే ఆయన వెళ్ళి ఒక మెమరాటం ఇచ్చి పీపీఐ గురించి మాట్లాడి అనిగిపోవచ్చు. వెనక వాళ్ళ ఒక పేటీఎం బ్యాచ్ తీసుకొని పోవడం, వాళ్ళేమో సీఎం అని కేకలేయడం. ఇక మీ నాయకుడు సీఎం అయ్యే ఉందా? ఇంకా 15 ఏళ్ళు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంటుంది. మీరు జాగ్రత్త. ఈ రాష్ట్ర ప్రజలు ఈ కూటమి ప్రభుత్వాన్ని నమ్మి విశ్వసించి ఓట్లేస్తారు. అది మీరు గుర్తుపెట్టుకోమని నేను హెచ్చరిస్తున్నా.